ఆత్మహత్యలు అంటే ముఖ్యంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు లోపల ఉండే వారి లోపల ఆత్మహత్యలు మన దేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపు మొత్తం ఆత్మహత్యల లోపల మూడవ వంతు అంటే 35% వరకు కూడా వీళ్ళ ఆత్మహత్యలే అని మన అంచనా. అయితే యువతలో ఆత్మహత్యలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ చదువు లోపల వాళ్ళకు సమస్యలు ఏర్పడటం, చదువుకునేటప్పుడు ఉండేటువంటి విపరీతమైనటువంటి స్ట్రెస్, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా ఎంట్రన్స్ టెస్టులు, వాటికి ప్రిపరేషను, అక్కడ కోచింగ్ కాలేజీల లోపల ఉండేటువంటి ఒత్తిడి, వీటిని తట్టుకోలేక కొంతమంది యువత సూసైడ్ మనం సాధారణంగా చూస్తుంటాం. ఇంతేకాకుండా పరీక్షలో ఫెయిల్ అవటం వల్ల, అంటే వాళ్ళు పరీక్షలో కూడా పాస్ అవుతామనో మంచి మార్కులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు, సడన్గా ఫెయిల్ అవటం వల్ల, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల వాళ్ళకి కావాలనుకున్నట్టు సీటు ర్యాంక్ రాకపోవటం వల్ల, ఇలాంటి కారణాల వల్ల మన దగ్గర సూసైడ్స్ చాలా కామన్గా ఉన్నాయి. ఇవి కాకుండా ఒక్కొక్కసారి లవ్ ఫెయిల్యూరు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తోని గొడవలు, ఏదో ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాల మీద కూడా సూసైడ్స్ చాలా కామన్గా మనం చూస్తున్నాం.